జగిత్యాల జిల్లా కోరుట్ల మార్కెట్ యార్డ్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. జీవన్ రెడ్డి పార్టీ నుండి వెళ్లిపోవడం బాధ కలిగించిందన్నారు. టీపీసీసీ చీఫ్ ముఖ్య నేతలు పార్టీ మారుద్దని చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్లలో చేసింది ఏంటి అని ప్రశ్నించారు. కనీసం పేదలకు బీఆర్ఎస్ కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. గరీబ్ హటావో అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళ పక్షాన, దళితులు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలకు పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పార్టీ లోపల మరి వారి యొక్క వ్యక్తిగత నిర్ణయంతో పోయినప్పటికీ నాకు కొంచెం బాధ అనిపించింది. అంటే 30 సంవత్సరాలకి వెళ్ళి పార్టీలో ఉన్నటువంటి నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వచ్చిండు ఇంటికి, మీరు పోవద్దు, మీ నిర్ణయాన్ని మీరు మార్చుకోవాలని. నేను కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, మేడిపల్లి సత్యం కానీ, ఆది శ్రీనివాస్ గారు కానీ పీసీసీ అధ్యక్షులు వారు రిక్వెస్ట్ చేసినాం, మీరు ఉండాలి పార్టీలో. సరే, రాజకీయ పరంగా పరిణామాల లోపల కొంతమంది పార్టీలో ఎమ్మెల్యేని తీసుకున్నప్పటికీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ప్రకారం జరిగిన ఇబ్బందుల లోపల పోవద్దంటే చివరిగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ మా వంశీచంద్ర రెడ్డి గారు వచ్చింది ఢిల్లీ తరఫున. అయినా కూడా నేను మనసు మార్చుకోవాలి. సరే, ఏదేమైనా కూడా ఎవరు వచ్చినా ఎవరు పోయినా కూడా కాంగ్రెస్ పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 2029లో కూడా 100% ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఉంటుంది. ప్రజలు ఆ విధంగా ఆశీర్వదించిన విధంగా మేము పనిచేస్తాం.